రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సిల్వర్ డేల్ స్కూల్ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో దూసుకుపోయింది. చేవెళ్ల మండల పరిధిలోని జాలాగూడ, గుండాల, అల్లవాడ, పామెన తదితర గ్రామాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకోవడంతో ఓవర్లోడ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇలా జరిగిందని స్థానికులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. స్కూల్ యాజమాన్యం ప్రమాద స్థలంకు రావాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏ అధికారులు స్కూలు బస్సుల తనిఖీలు లేకపోవడంతోనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆగడాలు ఆగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం స్కూల్ దగ్గర ధర్నా చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చిలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యం రావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సమాధానించి పంపించారు. అన్ని తీసుకొని అక్కడ కాదు సార్, ఇక్కడికి వచ్చి చూసిపోమని ఒకసారి బస్సు ఏ రకంగా పడ్డదో తెలుస్తుంది కదా ఆమెకు. ఇక్కడికి వచ్చిందా రావాలే కదా సార్ బస్సు పట్టడానికి. మమ్మల్ని కూరగాయ మార్కెట్కి రా. ఏ మలేషియా ఇక్కడ రమ్మని నేను మాధురినేనా ఎందుకు రమ్మంటామన్నా? మేడం ఇక్కడికి రమ్మను. కాదన్నా, మేడం వీడికి రావాలి కదా. పొద్దున్నే పడ్డది 8 గంటలకు. మీకు తెలియదా? మేము బస్ కనే ఉన్నాం. నాకు ఇట్లా చెప్పారు, కూరగాయల మార్కెట్లకు రామంటా అని చెప్పింది. మేము ఏడికి రావాలి? కూరగాయలు కొనుక్కొచ్చుకోనికి రావాలా? పోలీస్ స్టేషన్కి రావాలా? కూరగాయల మార్కెట్లకు రావాలన్నా? స్కూల్ కాడికి రావాలన్నా? స్కూల్ కాడికి రావాలి. మార్కెట్లకు రమ్మన్నారంట. మేము మార్కెట్లకు అయితే రాము. ఫీజులేము స్కూల్ కాడ. సరే అన్న, మేము స్కూల్ కాడ అయితే వస్తాం. మార్కెట్లో కడుతున్నాం ఫీజు. సరే అన్న. నా పేరు మౌనిక, మాది ఇక్కరెడ్డిగూడెం 5వ తరగతి. మా స్కూల్ నేమ్ సిల్వర్ డేల్ హై స్కూల్. ఏం జరిగింది ఈరోజు అన్న స్పీడ్ పోయి బస్సు గుంతలేసింది. ఏడ జరిగింది ఇది? ఇక్కరెడ్డిగూడ. డైలీ ఇట్లనే పోతాడు స్పీడ్ అయినా?
డైలీ స్పీడ్ పోతాడు. ఎప్పుడు బస్ ఫుల్ ఉంటుందా? మాధురి, నేను సుశాంత్ అనుకృతి వాళ్ళ అమ్మను. మేము డైలీ పిల్లలను స్కూల్ కి బస్సులు ఎక్కిస్తాము. మళ్ళీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే అందులో ఇరికిచ్చి కూర్చోబెడతారు. చిన్న సీటు అందులో నలుగురిని కూర్చోబెడతాడు. మళ్ళీ ఒకటి ఆయన స్పీడ్ రావడం. అందులో బస్సులో మాత్రం అంతకు మంది ఉంటుండొచ్చు, చెప్పలేం, లెక్క పెట్టలేం. కానీ బస్ ఏమో చిన్నగా, మంది ఏమో ఎక్కువ. ఆయన స్పీడ్ రావడం వల్ల నాకు అక్కడ తీసుకుపోయింది. ఒకవేళ ఏమన్నా అవుతుండే మేము చేనుకోతుంటుంది. అప్పుడు మేము ఏం కావాలి? ఈ రోజు మా పరిస్థితి ఏమైంది? ప్రిన్సిపాల్ మేడంకి ఇప్పటి వరకు రాలేదు. పొద్దుగాల ఫోన్ చేస్తే ఇప్పటి వరకు ఆమె ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము ఏం కావాలి? వీడికి 3-4 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు రావాలి కదా మేడం. అంటే పిల్లలకి ఏమైనా అయిన తర్వాతనే వస్తుందా ఆ మేడం? ఫీజులేమో ప్రతి ఒక్క విద్యార్థిని మరీ హింసించి తీసుకుంటాం. మాకు ఫోన్లు చేయడం వల్ల. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మేడం? ఇంకా కూడా రావాలి మేడం. మేడం ఏదో ఒకటి రెస్పాన్స్ కావాలి ఈ రోజు. ఓకే చెప్పు. నీ పేరే? మాది ఇక్కరెడ్డిగూడెము. నా పేరు కన్ని. నా పేరు సుశాంత్. నేను 5th క్లాసు. మాది సిల్వర్ డేదా హై స్కూల్. అన్న స్పీడ్ పోయి అక్కడనే ఓడపలకు పడిండు. కుక్కటం రాలే, ఏమడ్డం రాలే. ఎప్పటికి ఇట్లా స్పీడ్ పోతాడా? ఎప్పటికిటం ఇట్లానే స్పీడ్ పోతాడు. ఎంతమంది ఉంటారు బస్సులో? ఉంటారు 50 మంది 40 మంది ఉంటుంది. డైలీ ఇట్లే ఉంటుందా? ఇవాళ చాలా స్పీడ్ పోయిండా? ఇవాళ అయితే మస్తు స్పీడ్ పోయిన. కుక్కటం రాలే, ఏమడ్డం రాలే. అసలుకి అన్న కావాలంటే చెప్తుండే అందరి పైన. ఎవరికైనా దెబ్బలు తాకినాయా? ఇంకో మాకు అయితే అక్కడ వాటి ఈడ మొక్కలకి తాకింది. ఇక్కడ ఎవరికైనా తగిలిన